హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తారీఖు వచ్చేసి జూన్ 10, 2025. సో మనం ఈరోజు జరిగిన అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. సో మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలన్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలన్నా కూడా కరెంట్ అఫైర్స్ బాగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీడే మీరు కరెంట్ అఫైర్స్ ఏ రోజు దారో చూసుకున్నట్లయితే మీకు లాస్ట్లో బర్డెన్ కాకుండా ఉంటుంది. సో లెట్ us స్టార్ట్. మనకి ప్రతి సంవత్సరం కూడా ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ మండలి హాల్ ఆఫ్ ఫేమ్లో కొంతమందికి చోటు కల్పిస్తూ ఉంటుందన్నమాట, గ్రేట్ క్రికెటర్స్కి. సో ఈ సంవత్సరం మనకి మహేంద్ర సింగ్ ధోనీని సెలెక్ట్ చేయడం జరిగింది హాల్ ఆఫ్ ఫేమ్కి. 2025కు గాను ఐసీసీ ప్రకటించిన హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీకి చోటు కల్పించడం జరిగింది. ధోనీతో పాటు మరో 6 క్రికెటర్లు. వాళ్ళు ఎవరంటే గ్రేమ్ స్మిత్, హషీమ్ ఆమ్లా, మాథ్యూ హెడెన్, డానియల్ వెటోరీ, సారా టేలర్, సనా మీర్, వీళ్ళందరినీ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్కి ఎంపిక చేయడం జరిగిందనమాట. సో భారత్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్గా ధోనీ నాయకత్వంలో భారత్ 2007లో T20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ, ఈ విధంగా చాలా ట్రోఫీలు అనేది గెలవడం జరిగింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్లో సునీతా విలియమ్స్ మైనపు విగ్రహం అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మైనపు విగ్రహాన్ని పశ్చిమ బెంగాల్లో అసన్సోల్లో ఆవిష్కరించారు. సుశాంత్ రాయ్ అనే శిల్పి ఈ విగ్రహాన్ని రూపొందించారు. సునీతా విలియమ్స్ విగ్రహాన్ని సుశాంత్ సొంత మ్యూజియంలోనే ప్రస్తుతం ఆవిష్కరించడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి చాలా ప్రశ్నలు అనేవి ఉద్భన్నమవుతాయి. అవి ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఎవరి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు అని అడగచ్చు. పశ్చిమ బెంగాల్లో సునీతా విలియమ్స్ మైనపు విగ్రహాన్ని ఇటీవల ఎవరు ఆవిష్కరించారు అని అడగచ్చు. ఏ ప్లేస్లో ఆవిష్కరించారు అని అడగచ్చు. ఈ విధంగా చాలా ప్రశ్నలు మనల్ని అడిగే అవకాశం ఉంటుంది. ప్రతిదీ చూసుకోండి. తర్వాత సో ఎల్ఐసి ఎండి మరియు సిఈఓగా సత్పాల్ భాను. సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఎండీగా ఉన్న సత్పాల్ భానుకి ఆయనకి సిఈఓ పదవిని అదనంగా బాధ్యతలు అప్పగించడం జరిగిందనమాట. సో మనకి ఆల్రెడీ ఇప్పుడు సిఈఓగా ఉన్న సిద్ధార్థ్ మెహంతి జూన్ 7న పదవీ విరమణ చేసినందున సత్పాల్కి సిఈఓగా అదనపు బాధ్యతలు ఇచ్చారనమాట. ఆల్రెడీ ఆయన ఎండీగా ఉన్నారు, ఇప్పుడు సిఈఓ కూడా ఆయనే. సో ఎల్ఐసి ఎండి మరియు సిఈఓగా ఎవరు ఎంపికయ్యారు అంటే అది సత్పాల్ భాను. చూసుకోండి, ఇంపార్టెంట్. హూ ఈజ్ హూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎల్ఐసి గురించి చూసుకున్నట్లయితే 1956 భారత ప్రభుత్వ పార్లమెంట్లో భారత జీవిత బీమా చట్టం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యాక్ట్, దాని ద్వారా బీమా రంగాన్ని జాతీయం చేయడం జరిగిందనమాట. అంతకుముందు అనార్గనైజ్డ్గా ఉండేది. సో 1956 బీమా చట్టం ద్వారా దీన్ని జాతీయం చేయడం జరిగింది. సో సెప్టెంబర్ 1, 1956న ఎల్ఐసి స్థాపించబడిందనమాట. 5 నిమిషాల్లోనే క్యాన్సర్ ఇంజెక్షన్ అనమాట. క్యాన్సర్ చికిత్సకు వాడే నివోలుమాబ్ ఔషధాన్ని 5 నిమిషాల్లోనే ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఆవిష్కరణను ఇంగ్లాండ్ పరిశోధకులు కనుగొన్నారు. నివోలుమాబ్ ఔషధాన్ని ఐవి డ్రిప్ ద్వారా ఇవ్వడానికి గంట సమయం పడుతుందంట. అయితే దాన్ని ఇంజెక్షన్ రూపంలో 5 నిమిషాలు ఇవ్వచ్చని ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ పరిశోధకులు కనుగొన్నారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మం, మూత్రాశయం వంటి 15 రకాల క్యాన్సర్ నివారణకు ఈ ఇంజెక్షన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ లేటెస్ట్ ఆవిష్కరణలకు సంబంధించి. తర్వాత జూన్ 9 వరల్డ్ అక్రిడేషన్ డే అనమాట. అది నిన్న జరిగింది. సో వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలో అక్రిడేషన్ పాత్రను గుర్తించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం కూడా జూన్ 9న అక్రిడేషన్ డే నిర్వహిస్తారనమాట. సో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, విద్యా సంస్థలు, ధృవీకరణ సంస్థలు మొదలైన వాటి సామర్థ్యము, విశ్వసనీయతను నిర్ధారించడాన్నే అక్రిడేషన్ అంటారు. సో థీమ్ వచ్చేసి మనకి అక్రిడేషన్ ఎంపవరింగ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఇందులో మనకున్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనమాట. సో దీన్ని మీకు ఈ వీడియో అనేది ఉపయోగపడింది, మీకు యూస్ఫుల్ అనిపించిందంటే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ రోజు చేయాలి అంటే మీరు కామెంట్ చేయండి. ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేను రోజు చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.